మార్కెట్‌కి బూస్ట్ ఇస్తారేమో అనుకున్న ఆర్‌బీఐ గవర్నర్ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పాజ్‌లో అలా ఉంచేశారు అండ్ స్టాన్స్ కూడా న్యూట్రల్ మెయింటైన్ చేశారు. అటుపక్క టారిఫ్స్ విషయానికొస్తే ట్రంప్ గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారండి. రష్యన్ ఆయిల్ యూజ్ చేస్తే 25% కన్నా ఎక్కువ టారిఫ్స్ విధిస్తామని చెప్పి అన్నా సరే మన ఇండియా వినకపోవడంతో ఇప్పుడు ఫార్మా మీద ఇండియా నుంచి యూఎస్లోకి వస్తున్న ఫార్మా ప్రోడక్ట్స్ మీద 250% టారిఫ్స్ కూడా విధించే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. అండ్ అలాగే ఒక 24 అవర్స్లో షాకింగ్ డెసిషన్స్ కూడా తీసుకొని చెప్తా అంటున్నారండి. మరి ఆయన మనసులో ఏమున్నదో ఏంటో అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ పూర్తిగా మాట్లాడుకుందాం, ఈ టారిఫ్స్ విషయంగా ఆర్బీఐ విషయంగా పూర్తిగా మాట్లాడుకుందాం. మామూలుగా చెప్పాలి అంటే మార్కెట్లో ఇండైసెస్ అంతలా పడలేదు, బట్ పోర్ట్ఫోలియోస్ ఎక్కువగా పడ్డాయి. ఎందుకు అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే కొన్ని సెక్టర్స్లో స్టాక్స్లో మేజర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ముందు ఈ డిస్క్లైమర్ ఒకసారి చూసేయండి. మేము ఏం చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ ఆర్ ఎల్స్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం చెప్తున్నట్టే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కానీ రీసెర్చ్ అనలిస్ట్ కానీ కాదు. ఇవేమీ డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, బై ఆర్ సెల్ అడ్వైజర్స్ అంతకన్నా కాదనమాట. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే మీ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కలిసి మీ డెసిషన్ని తీసుకోండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. ఇలా డైలీ అప్డేట్ వీడియోసే కాకుండా ఐపీఓ అనాలిసిస్ అని, నాలెడ్జ్ వీడియోస్ అని ఇలాంటివన్నీ ఇస్తున్న మన రూపాయి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇవాళ జేఎస్డబ్ల్యూ సిమెంట్ మీద ఒక వీడియో పెట్టడం జరిగింది. ఐపీఓ గురించి అనాలిసిస్ చేసి వీడియో పెట్టామండి. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ అలాగే ఈ వీకెండ్ ఒక టాపిక్ మీద నాలెడ్జ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఒక ట్రేడర్ అయినా యాక్టివ్ ఇన్వెస్టర్ అయినా మార్నింగ్ లెగ్గానే ఎస్జెక్స్ నిఫ్టీని చూస్తూ ఉంటారండి. అది పాజిటివ్లో ఉంటే ఇవాళ బుల్లిష్ డే అనుకోవడం, అది నెగిటివ్లో ఉంటే ఇవాళ బేరిష్ డే అనుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు, ఎస్జెక్స్ నిఫ్టీ కాకుండా దాని వెనక ఉన్న ఒక 5 పిల్లర్స్ చూస్తారండి. వాటి గురించి అనాలిసిస్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా మార్నింగ్ అనాలిసిస్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్దామని నా ఉద్దేశం. సో అలాంటి వీడియోస్ మీరు చూస్తారా లేదా అనేది ముందు కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటే అంత ఎఫర్ట్స్ పెట్టి అంత కష్టపడి వీడియో చేసిన తర్వాత ఎక్కువ మంది చూడకపోతే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కదా. అందుకే అండి టాపిక్ మాత్రం యూస్ఫుల్ టాపికే. ఎంతమంది చూడడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది కామెంట్స్ పెట్టండి. ఎక్కువ మంది కామెంట్స్ పెడితే కంపల్సరీగా ఈ వీకెండ్ ఆ వీడియో పడిపోతుంది. అండ్ అలాగే ఇంకొక విషయం అండి, మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చుతూ అండ్ మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డీమ్యాట్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నదండి. ఆ రెఫరల్ లింక్ ద్వారా మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూస్ చేసుకుంటూ ఉంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్. రైట్, ఫస్ట్ టారిఫ్స్ గురించి మాట్లాడుకుందామా లేదంటే ఆర్బీఐ పాలసీ గురించి మాట్లాడుకుందామా? ముందు టారిఫ్స్ గురించి మాట్లాడేసుకుందామండి. ఇప్పటికైతే ఇదే ఒక సెన్సేషనల్ అండ్ టెన్స్ టాపిక్. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారు, మన ఇండియా మీద టారిఫ్స్ ఇంకా ఎక్కువ ఎంతవరకు పెంచుతారు ఏంటి అనేది తెలియటం లేదు. సో అటు కార్పొరేట్స్ చూసుకున్నా, ఇటు ఆర్బీఐ చూసుకున్నా, ఎవరు ఏం డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఒక అన్సర్టనిటీ అనేది ఉన్నదండి. రైట్, ఇప్పటి వరకు ఏం జరిగింది, 25% టారిఫ్ వేస్తాం అండ్ దాని మీద ఇంకా అడిషనల్ టారిఫ్స్ కూడా వేస్తాం అని చెప్పారు. ఎందుకు? ఒకటి, ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తుంది, రష్యా యూక్రెయిన్ మీద దాడి చేస్తుంది. సో ఇండైరెక్ట్గా రష్యా తాలూకా వార్ఫేర్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అని చెప్తున్నారు. దానికి ఇండియా నిన్నే జవాబిచ్చింది, బాబు మేము ఆయిల్ కొంటున్నాం అంటున్నారు కరెక్టే, బట్ మేము ఒక సంవత్సరంలో వాళ్ళకి ఇచ్చినంత డబ్బులు మీరు ఒక వారం రోజుల్లోనే రేర్ ఎర్త్ మెటీరియల్ అని, న్యూక్లియర్ తాలూకా మెటీరియల్ అని ఇలాంటివన్నీ కొనుక్కుంటున్నారు. అండ్ అలాగే యూరోపియన్ యూనియన్ కూడా గ్యాస్ అనేది వాళ్ళు ఎక్కువగా కొంటూ ఉన్నారు, సో మీరు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విషయం ఇవాళ ఒక రిపోర్టర్ ట్రంప్ని అడిగితే నాకు అదంతలా తెలీదు, ఒకసారి నేను చూస్తాను, ఆలోచించుకొని అదే మొత్తం చూసుకొని మీకు చెప్తానని చెప్పడం జరిగింది అనమాట. సో ఒకటేంటంటే ఏదో ఒకలాగా ఇండియాని కంట్రోల్ చేద్దామనే ట్రంప్ ఆలోచిస్తూ ఉన్నారు, బట్ ఇండియా అయితే లేదండి, బ్యాక్ అయితే అవ్వటం లేదు. సో అఫ్కోర్స్ షార్ట్ టర్మ్లో మార్కెట్లో వాలటిలిటీ అది వచ్చినా సరే, బట్ ఇండియా తాలూకా స్టాన్స్ చూస్తే నాకైతే ముచ్చటేస్తుంది. కొంచెం పవర్ఫుల్గానే ఉన్నామాట మనం. అయితే ఇప్పుడు ఇంపోర్ట్స్ మీద 25% టారిఫ్ వేస్తాం, దాని తర్వాత ఇంకొంచెం టారిఫ్ వేస్తాం, ఇవన్నీ అన్నా సరే మనం ఎక్కువగా బాధపడట్లేదు. ఎందుకంటే మనం మొత్తం ఎక్స్పోర్ట్స్ యూఎస్కి సమ్ 2.5% మాత్రమే అనమాట. ఎక్స్పోర్ట్స్ మీదే, అందులోనూ యూఎస్ తాలూకా ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయిన ఫార్మా సెక్టర్ అని అండ్ సర్వీసెస్ సెక్టర్ అండి. మన ఐటీ సర్వీసెస్ అనేది మెయిన్గా యూఎస్కే ఇస్తున్నాం కదా. సో ఇలాంటి వాటిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. బట్ ఇప్పుడు ట్రంప్కి అయితే అర్థమైపోయినట్టే ఉంది, లేదు ఇండియా భయపడట్లేదు, వీళ్ళని ఎలాగైనా భయపడదాం, కంట్రోల్లో తెచ్చుకుందాం అని చెప్పి ఇప్పుడు ఆ ట్రంప్ ఆ ఫార్మాని కూడా టచ్ చేశారు. ఫార్మా ప్రొడక్ట్స్ మీద 250% టారిఫ్ కూడా వేసే ఆలోచనలు ఉన్నాయి అని చెప్పడం జరిగిందండి. అండ్ 24 అవర్స్ లోపల మీరు తగ్గకపోతే మేము ఏం చేయాలో అది చేస్తాం అన్నట్టు కూడా చెప్పారు. సో చూడాలి, ఎనీ టైం న్యూస్ రావచ్చు. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్న టైమ్స్ న్యూస్ రావచ్చు, రేపు మార్నింగ్ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అనమాట. అండ్ ఇప్పటికీ అసెట్ మన ఇండియా బాగానే స్టాండ్ అయి ఉన్నది, బట్ ఆ ఫార్మా విషయం అది వాళ్ళు కూడా ప్రాబ్లం అండి. మన మీద 250% టారిఫ్ వేస్తే యూఎస్ కన్జ్యూమర్సే కదా మరి ఎక్కువ కట్టాల్సి వస్తుంటుంది. అండ్ ఇఫ్ సపోజ్ ఈ ఐటీ సర్వీసెస్ మీద, అలాగే సర్వీసెస్ మీద, వీటి మీద కూడా ఏమైనా టారిఫ్స్ అది ఇది అన్నారంటే కొంచెం సిచ్యువేషన్ అయితే సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో చూద్దాం అంతవరకు వస్తుందా లేదా అనేది చూద్దాం. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఏవైనా వస్తే, అంటే ఈ ఫార్మా మీద సీరియస్ అయ్యి అండ్ అలాగే సర్వీసెస్ సెక్టర్ వాటి మీద కూడా ఎక్కువ టారిఫ్స్ అవి వేస్తే కొంచెం మన మార్కెట్ షార్ట్ టర్మ్లో ఎక్కువ ప్రెషర్, ఇన్ఫ్యాక్ట్ అంటే క్రాష్ అనే అంత పెద్ద వర్డ్ కాదు కానీ ఎక్కువ ప్రెషర్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇంకా అలాగే ఇవాళ ఆర్బీఐ తాలూకా అవుట్కమ్ చూస్తే
పాజ్ చేశారండి. రేట్స్ అయితే చేంజ్ చేయకుండా 5.5లోనే ఉంచారు. అండ్ ఆ స్టాన్స్ ఏదైతే ఉన్నదో అది న్యూట్రల్ మెయింటైన్ చేశారు. మార్కెట్ అంతా రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేసింది 50 బేసిస్ పాయింట్స్ అనుకున్నది. దాని తర్వాత అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్స్ అయినా సరే వస్తుంది అనుకున్నారు. బట్ అదే నిన్న తెలిసిపోయిందండి ట్రంప్ తాలూకా అన్సర్టనిటీసే. మెయిన్ ఏంటంటే ట్రంప్ తాలూకా అన్సర్టనిటీసే. ఎందుకు అంటే జీడిపి తాలూకా ఫోర్కాస్ట్ చూసుకున్నా, ఇన్ఫ్లేషన్ తాలూకా ఫోర్కాస్ట్ చూసుకున్నా సరే, ఏది చూసినా సరే రేట్ కట్ వైపే చూపిస్తుంది. బట్ ఇక్కడ ఉన్న ఒకే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రంప్. సో దానివల్ల భయపడాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ భయపడడం కాదు, జాగ్రత్త పడాల్సి వచ్చింది. అండ్ ఒకలాగా ఆలోచిస్తే తప్పదు ఇంకంతే. అండ్ ఇంకొకటి ఆర్బీఐ గవర్నర్ అన్నది ఏంటంటే, నేను ముందే వస్తున్నప్పుడు 1% వరకు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తాను అని చెప్పాను. అండ్ అలాగే చేశాను. బట్ దీని తాలూకా ఈ 1% కట్ ఏదైతే ఉన్నదో దీని తాలూకా ఇంపాక్ట్ మార్కెట్లోకి ఫుల్గా వెళ్ళలేదు. సో ఒకసారి ఫుల్గా వెళ్ళిన తర్వాత అప్పుడు దాని తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉన్నది, ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది అనేది చూసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవడం మంచిది అంటున్నారు. అంటే వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్లో ఉన్నాను అంటున్నారండి. అది కూడా కొంతవరకు కరెక్టే. బట్ దీని తాలూకా ప్రొజెక్షన్స్ అవన్నీ చూస్తే చూడండి, ఇన్ఫ్లేషన్ తాలూకా ఎస్టిమేట్స్ అండి ముందైతే Q2 ఆఫ్ FY26కి 3.4% అనుకున్నారు. బట్ ఇప్పుడు 2.1% మాత్రమే అంటున్నారు. అంటే ఎంతలా తగ్గించారు. Q4 ఆఫ్ FY26లో లాస్ట్ క్వార్టర్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అంతే ఉండొచ్చు అంటున్నారు. అండ్ Q1 ఆఫ్ FY27 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా ఫస్ట్ క్వార్టర్లో ఎక్కువ ఇన్ఫ్లేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మీరు చూడాల్సింది ఏంటంటే కమింగ్ క్వార్టర్స్లో ఇంకొక 2-3 క్వార్టర్స్ వరకు ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎస్టిమేట్ చేస్తున్నారండి. అండ్ ఒకవేళ జీడిపి ఎస్టిమేట్స్లా చూస్తే ఇదైతే అన్చేంజ్, ముందు ఏదైతే అనుకున్నారో అదే ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. సో అందుకనే అంటున్నాను, అటు ఇన్ఫ్లేషన్ చూసినా ఇటు జీడిపి తాలూకా ఫోర్కాస్ట్ చూసినా సరే రేట్ కట్స్ వైపే చూపిస్తుంది. బట్ ఆ ట్రంప్ ఫ్యాక్టర్ వల్ల ఏం చేయలేకపోయారు. సో దీని తాలూకా ఎఫెక్ట్ కామన్ మ్యాన్లా చెప్పాలి అంటే లోన్ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గిన తర్వాత ఈఎంఐస్ తగ్గుతాయి కాబట్టి అప్పుడు లోన్ తీసుకుందామని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎఫ్డీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్లో చెప్పాలి. అండ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్లో చెప్పాలి అంటే ఇది ఒక మిక్స్డ్ సిగ్నల్. ఒకవైపు పాజిటివ్, ఎందుకు అంటే జీడిపి గ్రోత్ 6.5% అనేది మెయింటైన్ చేశారు. ఒకవైపు కాషన్, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇప్పుడు కట్ చేయలేదు. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ గ్లోబల్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటే ఎప్పుడు కట్ చేస్తారనేది కూడా తెలియదు. నౌ ఇప్పుడు అందరికీ ఉండే ఒక క్వశ్చన్, నిఫ్టీ ఎక్కువ పడలేదు, 0.3% పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా కూడా క్లోజ్ అయింది. బట్ పోర్ట్ఫోలియోస్ ఎందుకు అంత అలా పడ్డాయి? చాలామంది పోర్ట్ఫోలియోస్ 1%, 2% ఇలా పడ్డాయి. ఎందుకు అంత అలాగా? దానికి ఆన్సర్ చెప్పాలి అంటే ఇండెక్స్ లెవెల్ పరంగా పెద్దగా సెల్లింగ్ రాలేదండి. రిలయన్స్ చూసుకున్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నా, ఇలా పెద్ద పెద్ద ఇన్ఫ్యాక్ట్ కొన్ని వాటిల్లో అయితే అంటే ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ అయితే కొన్ని బయింగ్ కూడా రావడం జరిగింది ఇవాళ. బట్ బ్రాడ్ బేస్డ్గా చూసుకుంటే సెల్లింగే జరిగింది. అండ్ ఫార్మా స్టాక్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫాలో అయింది, ఐటీ అని చెప్పి, అలాగే స్మాల్ క్యాప్స్ అని, మిడ్ క్యాప్స్ అని. అసలు బ్రాడ్ బేస్డ్గా చూసుకుంటే ఫాలో అయితే అయ్యిందండి. ఒకటి ఆర్బీఐ తాలూకా నో చేంజ్ పాలసీ, 2 US తాలూకా టారిఫ్ టెన్షన్ అని. ఇలాంటివి ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్ లేదంటే స్మాల్ ఇన్వెస్టర్స్ని ఎక్కువ కలవరపరుస్తుంది. బట్ అసెట్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బయింగ్ జరిగింది. దాని అర్థం ఏంటంటే FIIs అయినా DIIs అయినా కొంచెం స్ట్రాంగ్గా ఇన్వెస్ట్ చేసుకుని ఉంటారు ఇవాళ. అర్థం లేదండి. అందుకనే మార్కెట్ బ్రెత్ అనేది చూడడం కొంచెం ఇంపార్టెంట్. మీ అనాలిసిస్లో ఏంటంటే మార్కెట్ బ్రెత్ అనేది కూడా యాడ్ చేసుకుంటూ ఉంటే అందులో వచ్చే చేంజెస్ ఏంటి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అచ్చా, నేను చెప్పాను కదా ఈ వీకెండ్లో నాలెడ్జ్ వీడియో అని, దీని మీదే అండి. నేను investing.inలో వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ఇవన్నీ చూస్తూ ఉంటాను. సో ఆ 5 పిల్లర్స్ ఏంటి అనేది ఇందులో నేను ఉన్నది. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ పెట్టండి, దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసుకుందాం. రైట్, నౌ DLF కోసం మాట్లాడుకోవాలి. సో ఇటు ఆటో స్టాక్స్ చూసుకున్నా లేక అటు రియాలిటీ స్టాక్స్ చూసుకున్నా సరే ఇవాళ ఆర్బీఐ తాలూకా రేట్ కట్ ఏమైనా వచ్చి ఉంటే వీటికి ఇంకా కొంచెం పాజిటివ్ అయ్యేది. అండ్ ఒక పక్క 2 థీమ్స్ అండి, నేను పర్సనల్గా అబ్జర్వ్ చేస్తున్న 2 థీమ్స్. ఒకటి రూరల్ సైడ్, ఇంకొకటి అల్ట్రా హై నెట్వర్త్ అండి. లైక్ ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ ఎక్కువ కొనేవాళ్ళు. సో వీళ్ళు ఎలాగా ట్రెండ్ మారుతుంది, వీళ్ళ ట్రెండ్ ఎలా మారుతుంది అనేది చూద్దాం అనుకున్నాను. రూరల్ సైడ్ వస్తే యాజ్ సెట్ కొంచెం వాల్యూమ్స్ ఏదో పిక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ అల్ట్రా హై నెట్వర్త్ సైడ్ వస్తే, లగ్జరీ సెగ్మెంట్ వస్తే మాత్రం నంబర్స్ ప్రకారం చూస్తుంటే, అంటే కంపెనీస్ రిలీజ్ చేస్తున్న నంబర్స్ ప్రకారం చూస్తుంటే వీళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ DLF చూసుకోండి. DLF వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఒక 20,000 నుంచి 22,000 తాలూకా సేల్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆగస్ట్ వచ్చింది కదా, ఈ ఆగస్ట్ లోపలే 14,000 crores సేల్ చేసేసారని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే 70% ఆఫ్ ద టార్గెట్ ఆల్రెడీ అచీవ్ అయిపోయారు. అయితే వీళ్ళు అంటుంది ఏంటంటే ప్రీ సేల్స్ అని, సేల్స్ బుకింగ్స్ అని ఇలాంటివి అంటున్నారు. లైక్ ప్రీ సేల్స్ అంటే నాకు రియాలిటీ సెక్టర్లో కొంచెం అదే ఇబ్బంది అనమాట. అంటే ప్రీ సేల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక 1 crore తాలూకా ఫ్లాట్ బుక్ చేసుకున్నారు, దానికి 10 lakhs అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చారు. సో వీళ్ళు 10 lakhsనే ఇప్పుడు ప్రస్తుతానికి చూపిస్తారా లేక 1 crore అని చూపిస్తారా ఏంటనేది తెలియటం లేదనమాట. కొన్ని ఇంకా డీప్గా డైవ్ చేస్తూ ఉండాలి. మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. సో ప్రీ సేల్స్ ఎక్కువ అవుతున్నాయి, అలాగే సేల్స్ బుకింగ్ కూడా బాగానే అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి DLF పరంగా చెప్పాలంటే గురుగాంలోని, ముంబైలోని లాంచ్ చేసిన కొత్త ప్రీమియం ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బుకింగ్స్ ఎక్కువ వస్తున్నాయండి. జస్ట్ ముంబై ప్రాజెక్ట్ నుంచే 2,300 crores తాలూకా సేల్స్ అయ్యాయంట. అయితే రీసెంట్గా వచ్చిన ఎర్నింగ్స్ ప్రకారం చూసుకుంటే రెవెన్యూ బాగా పెరిగింది. అసెడ్ సర్ప్రైజ్ చేసే రెవెన్యూ పరంగా. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కొంచెం తగ్గింది. అండ్ ఎబిటా కొంచెం బాగానే పెరిగినట్టే. నెట్ ప్రాఫిట్ కూడా బాగానే చూపించారండి.
బట్ టేక్ అవే ఏంటంటే ఒకటి లగ్జరీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ నుంచి స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నది, అనుకున్న దానికన్నా ఎక్కువ డిమాండ్ ఉన్నది. సో ప్రీమియం ప్రాపర్టీస్ అని లేదంటే లగ్జరీ సెగ్మెంట్స్ ఏవైనా సరే అటుపక్క కొంచెం బాగానే బిజినెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ పిడిలైట్లో ఒక డబుల్ ధమాకా వచ్చింది. 15 years తర్వాత బోనస్ అని అండ్ పైగా స్పెషల్ డివిడెండ్స్ అని చెప్పి అనౌన్స్ చేశారండి. ఇది ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్గా కూడా మారింది. పిడిలైట్ అంటే మీకు తెలిసిందే కదా, వీళ్ళ తాలూకు బ్రాండ్స్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఫెవికాల్ అని, డాక్టర్ ఫిక్సిట్ అని, ఇంకా ఫెవిక్విక్ అని, ఇవన్నీ అవసరం కాదు, బట్ ఫెవికాల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి అనేది. సో ఇలాంటి వెల్ నోన్ బ్రాండ్స్ ఉన్న ఈ కంపెనీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా బోనస్ ఇష్యూ కూడా ఇస్తుందండి. డీటెయిల్స్లోకి వెళ్తే వీళ్ళ తాలూకా Q1 నెంబర్స్లా చూస్తే ప్రాఫిట్ ఒక 18% అలా పెరిగింది, మార్జిన్ కూడా ఒక 1% అలా పెరగడం జరిగిందండి. అయితే ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్తో పాటు ఎక్స్పెక్టేషన్స్తో కంపేర్ చేస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, CNBC వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇది, ఇందాక చూపించింది కూడా CNBC వాళ్ళది. సో CNBC వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కన్నా ఒక 10% ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఒక 7% ఎబిట్టా ఎక్కువ చూపించిందండి. అలాగే మార్జిన్ ఏదైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో ఆ మార్జిన్లో 1.4% ఎక్స్ట్రా చూపించారు పిడిలైట్ వాళ్ళు. సో ఎక్స్పెక్టేషన్స్ని బాగా బీట్ చేసుకుంటూ వెళ్ళింది, అవునా కదా. నౌ ఇంత మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కంపెనీ బోర్డ్ 1:1 బోనస్ ఇష్యూ అనౌన్స్ చేసింది అండ్ అలాగే ప్రతి షేర్కి ఒక ₹10 స్పెషల్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసిందండి. నా బోనస్ ఇష్యూ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే కంపెనీ షేర్ హోల్డర్స్కి ఫ్రీగా ఒక షేర్ వస్తుంది అనమాట. సో జనరల్గా చెప్తున్నాను, ఒక ₹1000 ఒక షేర్ ట్రేడ్ అవుతుంటే ఇంకొక షేర్ ఎక్స్ట్రాగా వస్తుంది కాబట్టి నాకు ఎక్స్ట్రా ప్రాఫిట్ ₹1000 అనుకుంటారేమో. అలా కాదు, రికార్డ్ డేట్ ఏదైతే ఉన్నదో ఆ రికార్డ్ డేట్ తర్వాత ఈ ₹1000 ఉన్న షేర్ వాల్యూ 500కి పడిపోతుందండి. సో ముందు మీ దగ్గర ఒక షేర్ ₹1000కి ఉండేది, బట్ ఇప్పుడు మీ దగ్గర 2 షేర్స్ ₹500 ఉంటాయి. సో పోర్ట్ఫోలియో పరంగా చూసుకుంటే అలాగే ఉంటుంది. బట్ ₹1000 ఉన్న షేర్ పెరిగేదానికన్నా ₹500 ఉన్న షేర్ ఎక్కువ పెరుగుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట. బట్ ఫ్యూచర్ విల్ డిసైడ్ అదంతా. బట్ ఇలాంటి షేర్ బోనస్ అవి ఇష్యూ చేస్తుంది అంటే షేర్ హోల్డర్ ఫ్రెండ్లీగా కంపెనీ ఉన్నది అనేది కొంచెం మార్కెట్లో వెళ్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఫండమెంటల్ స్ట్రెంత్ కూడా బాగానే ఉన్నది అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ చూసినా సరే కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ మీద నమ్మకంగానే ఉన్నదని తెలుస్తుంది. సో పాజిటివ్ అవుట్లుకే ఉన్నదన్నమాట. అయితే ఏంటంటే వీళ్ళ బిజినెస్ ఎక్కువగా రూరల్ సైడ్ అని, కన్స్ట్రక్షన్ సైడ్ అని ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో మాన్సూన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట, రూరల్ తాలూకా డిమాండ్ ఎలా ఉన్నది ఏంటి అని. అండ్ అలాగే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎలాగా ఉన్నది అండ్ ఇంట్రెస్ట్ రేట్స్, ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా కట్ అయి ఉంటే వీళ్ళు కొంచెం పాజిటివ్ అయ్యేది, అది లేదు కాబట్టి అది ఉన్నది. సో ఇలాంటివి కూడా కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి మీరు. నెక్స్ట్ ఇంకా భారత్ ఫోర్జ్ పరంగా చూసుకుంటే ఇవాళ స్టాక్ పరంగా చూసినా సరే నెగిటివ్ సెంటిమెంట్సే వచ్చాయి. ఇండియా తాలూకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆటో అండ్ డిఫెన్స్ కంపెనీ స్టాక్ ఇది. సడన్గా ఎందుకు అంత నెగిటివిటీ వచ్చిందంటే ఒకటి ఏంటంటే రిజల్ట్స్ వచ్చాయి, బట్ ఈ రిజల్ట్స్ ఏంటి మార్కెట్కి అంత నచ్చలేదా అనేది చూద్దాం. Q1 రిజల్ట్స్తో పాటు ఫ్యూచర్ గురించి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారండి వీళ్ళ MD చెప్పింది ఏంటంటే FY26 ఈజ్ లైక్లీ టు బి ఎ ఛాలెంజింగ్ పీరియడ్ అని అన్నారు. సింపుల్గా చెప్పాలంటే ముందున్న సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం కష్టంగా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చారు. ఛాలెంజింగ్ పీరియడ్ అంటే ఏంటి, US తాలూకా ఎక్స్పోర్ట్ బిజినెస్ అండి. అమెరికాలో కొన్ని కొత్త టారిఫ్స్ అని, పొల్యూషన్ కంట్రోల్ రూల్స్ అని, సో ఇలాంటివి ఏవో రావడం వల్ల ఏంటంటే భారత్ ఫోర్జ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్కి డిమాండ్ తగ్గొచ్చు అని కంపెనీ అనుకుంటుంది అండ్ అది వ్యాలిడ్, రీజనబుల్. ముందుకు వచ్చి చెప్పడం మంచిదైంది అనమాట. అండ్ నెంబర్స్ పరంగా చూసినా సరే ఈ క్వార్టర్లో వాళ్ళ స్టాండ్ అలోన్ రెవెన్యూ 3.1% ఫాలో అయింది, ప్రాఫిట్ 6.3% ఫాలో అయింది, మార్జిన్స్ కూడా బాగా హర్ట్ అయ్యాయి. సో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే ఇలా ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టారిఫ్స్ తాలూకా పూర్తి ఏమంటారు ఇంపాక్ట్ అనేది పూర్తిగా స్టార్ట్ అవ్వలేదండి. సో స్టార్ట్ అవ్వకముందే ఎలా ఉందంటే ఆ ఇంపాక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అనేది మార్కెట్ భయపడ్డది. సో అది బిగ్గెస్ట్ రిస్క్. పాజిటివ్స్ పరంగా మాట్లాడుకుంటే డిఫెన్స్ ఆర్డర్స్ బాగానే ఉన్నాయి. మన ఇంటర్నల్గా డొమెస్టిక్ పరంగా చూసుకుంటే ఈ కంపెనీకి ఈ క్వార్టర్లో సమ్ 847 crores తాలూకు కొత్త ఆర్డర్స్ వచ్చాయి. అందులో డిఫెన్స్ సైడ్ నుంచే 269 crores తాలూకా ఆర్డర్స్ రావడం జరిగింది. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే సమ్ 10,000 crores అలాగే వీళ్ళ తాలూకా ఆర్డర్ బుక్ ఉన్నట్టుందండి డిఫెన్స్ సైడ్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు US క్లయింట్స్కే కాదు యూరోపియన్ ప్లాంట్స్కి కూడా కొంచెం సప్లై అది చేస్తుంటారు కాబట్టి అంటే ఇంటర్నేషనల్ ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి అంటున్నారు. బట్ అదే ఏదైనా సరే US తాలూకా ఎఫెక్ట్ ఎంత పడినుంది ఏంటి అనేది చూస్తే కొంచెం అదే మేజర్గా డిపెండ్ అయ్యేటట్టు ఉన్నది ఈ స్టాక్ మీద అయితే. నెక్స్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ర్యాపిడో వెరీ సూన్ IPOలోకి వచ్చే ప్లాన్లో ఉన్నది కదా. స్విగ్గీకి, జొమాటోకి కూడా ర్యాపిడో వాళ్ళు ఫుడ్ డెలివరీ బిజినెస్లో కాంపిటీషన్ ఇచ్చే ప్లాన్లో ఉన్నారు. అది కూడా అవుతూ ఉన్నది, ఒక పక్క అవుతూ ఉన్నది. నౌ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్విగ్గీకి ర్యాపిడోలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి. ర్యాపిడోలో ఒక 12% ఇన్వెస్ట్మెంట్ ఉన్నది స్విగ్గీ వాళ్ళకి. సో బాగుంది కదా, స్విగ్గీ వాళ్ళు చేస్తున్న బిజినెస్కి కాంపిటీషన్ ర్యాపిడో వాళ్ళు ఉన్నారు, బట్ ర్యాపిడోలో స్విగ్గీకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అంటే కొంత స్టేక్ ఉన్నదనమాట. బట్ ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే స్విగ్గీ వాళ్ళ ఈ 12% స్టేక్ని 2,500 crores అమ్మేద్దాం అనుకుంటున్నారు. సో ఇదేంటి ఒక జీనియస్ మూవా లేక మూర్ఖత్వమా అనేది మనం చూడాలి కదా. సో దానికోసం మాట్లాడుకుంటే స్విగ్గీ వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దానికి 2.5 times ప్రాఫిట్ అయితే వచ్చిందండి. సో అంత ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఎందుకు ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది అనే దానికి ఒక 2-3 రీజన్స్లా చెప్పుకుంటే, ఫస్ట్ రీజన్ క్యాష్ ఈజ్ కింగ్. స్విగ్గీకి, జొమాటోకి
బ్లింకిట్కి, జెప్టోకి వీళ్ళకి ఫుల్ కాంపిటీషన్ నడుస్తుంది కదా. సో ఈ క్విక్ కామర్స్ మార్కెట్లో ఫైట్ చేయడానికి, సర్వైవ్ అవ్వడానికి చాలా డబ్బులు కావాల్సి వస్తుంది. స్విగ్గీ దగ్గర ఇప్పటికే లాసెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ర్యాపిడోలో ఉన్న వాళ్ళ స్టేక్ని సేల్ చేసేసి వచ్చిన ఆ 2500 crores ఏదైతే ఉన్నదో వాళ్ళ మెయిన్ బిజినెస్ని బలపరచడానికి, స్ట్రెంథన్ చేయడానికి యూజ్ చేసుకుంటారు అనేది ప్లాన్ అంటండి. సో ఇది కొంచెం వ్యాలిడ్ రీజనే. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడే అసలు కథ అనేది ఉన్నది. ర్యాపిడో అనేది కేవలం బైక్ ట్యాక్సీ కంపెనీగానే ఉండిపోలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఫుడ్ డెలివరీ బిజినెస్లోకి వచ్చే ప్లాన్లో ఉన్నారు. అంటే డైరెక్ట్గా స్విగ్గీకే కాంపిటేటర్ అవబోతుంది అనమాట. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, నువ్వు బిజినెస్ చేస్తూ నీకు పోటీ వచ్చే కంపెనీలో నువ్వు షేర్స్ ఉంచుకోవడం కరెక్ట్ కాదు అనేది వీళ్ళు ఆలోచించుకున్నారు అనమాట. అందుకనే స్విగ్గీ మేనేజ్మెంట్ బాబు మేము బయటకు వచ్చేస్తామని చెప్పి డిసైడ్ చేసుకుందేమో. సో అలాగా బయటకు వచ్చే ప్లాన్లో ఉన్నారు. సో అంటే కార్పొరేట్ తాలూకా ఎథిక్స్ అవన్నీ చూడాలండి. ఒకవేళ ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల ప్రాబ్లం అవుతుంది అంటే మాత్రం వీళ్ళు బయటకు వచ్చేయడం బెస్ట్. బట్ లేదంటే మాత్రం వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెరిగేటట్టే కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఐపీఓలోకి వస్తారు, దాని తర్వాత ఇంకోటి ఏదో అవుతుంది. బట్ అనే ఫ్యూచర్ విల్ డిసైడ్. మీరేమనుకుంటున్నారండి? మీకు ముందు ఇది తెలుసా లేదా, స్విగ్గీకి ర్యాపిడోలో స్టేక్ ఉన్నది అనేది మీకు తెలుసా లేదా? 12% స్టేక్ అంటే మామూలు కాదండి. అండ్ ఇప్పుడు ఆ స్విగ్గీ ఆ స్టేక్ని అమ్మేయడం మంచిది అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. బట్ ఎనీవేస్ ఈ మొత్తం స్టోరీలో హీరో ఎవరు అంటే స్విగ్గీ కాదండి, ర్యాపిడో అనిపిస్తుంది. ఎందుకంటే $1.1 billion వాల్యుయేషన్ నుంచి $3 billion వాల్యుయేషన్ పెరిగింది. అండ్ ఇప్పుడు ఐపీఓకి రెడీ అవుతుంది. అండ్ ప్రీ ఐపీఓ స్ట్రాటజీస్ నాకు తెలిసి స్టార్ట్ చేసే ఉంటుంది. చూడాలి ఇక్కడ నుంచి ఏం అప్డేట్స్ వస్తుంటాయి ఏంటనేది చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా భారతీ ఎయిర్టెల్ తాలూకా రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. రిజల్ట్స్ అయితే సూపర్ హిట్ అని, కానీ ఎక్స్పర్ట్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు. అంటే లైక్ సిఎల్ఎస్ఏ వాళ్ళేమో ఇక్కడ నుంచి కొంచెం అప్సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇటు మోర్గన్ స్టాన్లీ వాళ్ళేమో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఒక పక్క చూస్తే ఏఆర్పియు వీళ్ళ తాలూకా ఎక్కువగా అంటే టెలికాం సెక్టర్ని ఎక్కువగా చెక్ చేసే ఏఆర్పియు పెరుగుతుంది, ఒక పక్క నెట్ ప్రాఫిట్ కొంచెం తగ్గుతుంది. సో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. సో ఇలాంటప్పుడు ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోవాలండి భారతీ ఎయిర్టెల్ని. సిఎల్ఎస్ఏ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళు అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చారు. అయితే వీళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంది ఏంటంటే ఇండియన్ మొబైల్ రెవెన్యూ అని, ప్రాఫిట్ అని ఇక్కడ నుంచి పెరిగేటట్టు కనబడుతుంది. అండ్ ఏఆర్పియూలో కూడా లీడర్షిప్ అనేది కంటిన్యూ చేస్తుంది. సబ్స్క్రైబర్ తాలూకా గ్రోత్ కూడా బాగున్నది. అండ్ హై ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా బాగానే ఉన్నది అంటూ ఉన్నారు. అయితే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఈక్వల్ వెయిట్ రేటింగ్ ఇచ్చారండి. అంటే ఈక్వల్ వెయిట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో అంతే పర్ఫామ్ చేస్తుంది, ఇక్కడ నుంచి మరి అవుట్ పర్ఫామ్ చేయకపోవచ్చు అని చెప్పి అనడం అనమాట. వీళ్ళు ఇలా ఇస్తున్న రీజన్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉన్నది అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్టెల్ అయినా సరే ఎవరైనా సరే క్యాపెక్స్ తక్కువ పెడుతున్నారు. బట్ ఇది క్యాష్ ఫ్లోకి మంచిదే. సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏంటి క్యాష్ ఫ్లో, హెల్దీ క్యాష్ ఫ్లోస్ అన్నారు కదా. సో వీళ్ళు కూడా అదే అంటున్నారు, క్యాష్ ఫ్లోకి మంచిదే. బట్ ఫ్యూచర్లో గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ గురించి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు హైలైట్ చేస్తుంది వీళ్ళ తాలూకా ఎయిర్టెల్ తాలూకా నెట్ డెట్స్ అనేది తగ్గుంటూ వస్తున్నాయి, అది పాజిటివే. బట్ స్టాక్ ప్రైస్ ఏంటంటే ఇప్పటికే చాలా పెరిగింది కదా. సో ఇక్కడ నుంచి పెద్ద పెరిగే ఛాన్సెస్ అంటే అప్సైడ్ పొటెన్షియల్ లిమిటెడ్గా ఉన్నది అని వాళ్ళు చెప్తున్నారు. సో అదే ఫండమెంటల్స్ ఎంత చూసుకున్నా సరే వాల్యుయేషన్స్ కూడా చూసుకుంటూ ఉండాలండి. మంచి కంపెనీ అంటున్నారు బట్ వాల్యుయేషన్ కూడా చూస్తున్నారు కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. సో ఫైనల్గా ఇదండి. అండ్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ కోసం మీకు ఏమైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే ఈ వీడియో చూడండి. అండ్ అలాగే నాలెడ్జ్ వీడియో, మనం అనుకున్న నాలెడ్జ్ వీడియో చేయాలా లేదా అనేది కింద కామెంట్స్ పెట్టండి. అండ్ అలాగే ఆ లైక్ అని, షేర్ అని, సబ్స్క్రైబ్ అని చేస్తూ ఉండండి. మమ్మల్ని ఇంకా మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. జై హింద్.